కార్తీక పురాణం 11వ అధ్యాయం. పురాణ శ్రవణ మహత్యం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణ శ్రవణ మహత్యము. కార్తీక మాసంలో జనార్దనుని అవిసెపూలతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఆ విధంగా పూజించినవాడు చంద్రాయన వ్రత ఫలితాన్ని పొందుతూ అచ్యుతుని గనికే పోచలతోనూ దర్భల కొనలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు. భక్తితో శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినప్పటికీ ఎటువంటి కలుషాలైనా కరిగిపోతాయి. ఇందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. ఈ కథ పాతకాల్ని బోకార్చి ఆశ్చర్యం కలిగే విధంగా ఆయురారోగ్యాలను పెంపొందిస్తుంది. ఒకానొకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని అదృష్టం వల్ల అతని అన్ని శుభలక్షణాలు పతిభక్తి గల సుశీల అతని భార్యగా ఉంది. ఆ మందరుడు విప్రకర్మలైన స్నాన సంధ్య అనుష్ఠాలను వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు. అతనికి జీవనోపాయం కూడా తెలియకపోయింది. ఆ పరిస్థితులకు కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయ పడడం కానీ బ్రతుకుదెరువు తెలియని బుడుగు బాపడని నిందించడం కానీ చెయ్యలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చెయ్యలేక బ్రతికే త్రోవ తెలియక కత్తిని చేత్తో పట్టుకొని అడవులకు పోయి దారులను అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలకు పోయి అక్కడ వస్తువుల్ని కొనితెచ్చి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకొని వానిని ఒక మర్రి చెట్టునకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని లాక్కున్నాడు. ఇది చూస్తున్న దుర్మార్గుడైన బోయవాడు కత్తితో ఇద్దరినీ చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు. ఇంతలో గుహలో నిద్రపోతున్న పులి గుహలో నుండి వెలుపలికి వచ్చి ఆ బోయవాని మీద పడింది. బోయవాడు కోపంతో ఆ పులిని చంపి తాను కూడా ఆ పులి వల్లనే చనిపోయాడు. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక బోయవాడు పులి ఒక ప్రక్క చనిపోవటం, ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాల్ని తీసుకుని పోవటం జరిగింది. వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితంగా కాలమాత్రమనే నరకంలో అనేక రకాలైన బాధల్ని అనుభవించారు. అనేక పాపాలలో గూడి దుఃఖాగ్ని తప్తులయ్యున్న ఆ బ్రాహ్మణుల్ని మహాభీతిని కరిగించేది కారు చీకటితో కూడినది, తళతళ క్రాగుతున్న రక్తంలో నిండి క్రిమికీటకాలతో కూడినదియు అమేధ్యభరితమును అయిన ఒక కూపంలో యమభటులు త్రోసివేశారు. ఆ విధంగా బాధలు పొందుతున్న మందరుని భార్య అయిన సుశీల సదాచార పారాయణులైన తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పారాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండా కాలం గడుపుతోంది. ఆమె అదృష్టవశం వలన ఒకనాడామె ఇంటికొక సన్యాసి వచ్చాడు. అతడు సర్వదా విష్ణువునే పూజిస్తూ విష్ణుభక్తి వలన శరీరం పులకెత్తగా శ్రీమన్నారాయణుని నామస్మరణ పూర్వకముగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతుండేవాడు. ఆ సన్యాసికి సుశీల ఆర్ఘ్యపాదాదులిచ్చి ఆదరించి భిక్షనొసంగి, స్వామి, తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు ఇంటలేరు, నేనొకతినే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నానంది. ఆమె మాటలు విన్న యోగి, అమ్మా, సాయంకాలం విష్ణు భగవానుని మూలపురాణం చదవాలి. నేను తీసుకుని వస్తాను. వత్తి ఒకటి చేసివ్వు. నేడు కార్తీక పౌర్ణమి. ఈవేళ దీపదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల యోగి చెప్పిన మాటలకెంతో సంతోషించింది.
ఇల్లు ఆవు పేడతో నలికి స్వస్తికము, సర్వతో, భద్రము మొదలైన ముగ్గులు పెట్టి, ప్రత్తి చుక్క పెట్టి 2 వత్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణునకు దీపారాధన గావించింది. దీపపు ప్రమిదను వత్తిని ఇచ్చి తాను సంతోషపడుతుండగా ఆ యోగి అక్కడ విష్ణువుని పూజించి పురాణం చదువుతున్నాడు. తర్వాత సుశీల ఇంటికి పోయి అందరినీ పిలుచుకొని వచ్చింది. వచ్చిన వారితో కూడా తాను ఏకాగ్రచిత్తంతో పురాణం వింది. తరువాత ఆ యతి తాను వచ్చిన త్రావుకు వేరొక గ్రామం వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేత, తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు 4 చేతులతో, తంబులంబోలు కన్నులతోనూ, పీతాంబరధారులైన శంఖచక్రయుధాలను ధరించిన వారై, కమలాల వంటి శరీరఛాయ కలవారై, సూర్యుని వలె తేజస్సు కలిగియున్న విష్ణుదూతలు దివ్య విమానం ఎక్కి వచ్చారు. ఆ విమానం నందనోద్యాన వనములో పూచిన అనేక రకాల పువ్వులతోనూ, ముత్యాలు, పగడాలు, రత్నాలు మొదలైన వాటితోనూ, వింత వింత భూషణాలతోనూ, అమూల్యమైన వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. వారు ఆ సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ, భజనలు, నృత్యాలు చేస్తూ, జై కొడుతూ వైకుంఠం తీసుకుని పోతున్నారు. ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూసి ఆశ్చర్యపడుతూ, ఓ విష్ణుదూతల్లారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి 3తో కలిసి అందుకూపంలో పడి ఉన్నారు. దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగెను. ఆమె మాటలు విన్న విష్ణుదూతలు ఆమెతో, మూఢాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై నానా కృత్యాలు చేస్తూ, దొంగతనం, పరధనహరణం వలన ప్రొద్దుపుచ్చుతూ, వైదికాచారాలను విడిచిపెట్టి అపరిశుద్ధ పదములో జీవయాత్ర సాగించి ఉండడం వలన నరకం పొందాడు. ఈ 2వ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు. బాల్యం నుండి తన ప్రాణంతో సమానంగా చూచుకుంటున్న స్నేహితుణ్ణి చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనం కొరకు వానిని చెట్టుకి కట్టి చంపాడు. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కున్నాడు. ఆ వేటగాణ్ణి పులి తన పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులిచే తిన్న దెబ్బల బాధతో వాడును మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండడం వల్ల నరకంలోనున్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ దేశంలోని బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగినది, ఇది వినకూడనిది, భక్ష్యాది వివేచనం అనే జ్ఞానం లేక తైల పక్వాదులను, ఆహార వస్తువుల్ని భుజించటం వలన నరకంలో చేరుకున్నాడు అన్నాడు. అప్పుడామె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుంది అని అడిగింది. అప్పుడు వారు, అమ్మ, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణంచే సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును, ఆ యతికి వక్తిని, ప్రమిదను ఇవ్వటం వల్ల పుణ్యాన్ని, పులికి, వేటగానికి, పురాణ శ్రవణానికై అందర్నీ పిలిచినందుకు వలన కలిగిన ఫలితాన్ని స్నేహితునికి చంపడానికి ఇచ్చినట్లయితే వారు నలుగురికి విముక్తి కలుగుతుంది. ఇందులో ఏమీ సందేహం లేదు అని చెప్పాడు. సుశీల ఆశ్చర్యపడి వారి విముక్తి కోరుకుని ఉదాత్తంగా ఆ ఫలితాన్ని వారికి ధారపోయగానే వారు నరకాన్నుండి విముక్తి పొంది విమానాన్ని ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ జ్ఞానగమ్యుడైన విష్ణువు యొక్క పదం పొందారు. అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవారు వైకుంఠం పొందుతారు. ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి జన్మ జన్మల పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఇతి శ్రీ స్కాంద పురాణాంతత కార్తీక మహత్య మండలి 11వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.